నీతో దేవునిచ్చనమాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారు బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 49వ వచనం. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను గణపరిచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను అంటున్నాడు దావీదు. ఈ అన్యజనులందరూ నా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలనుకుంటున్నాడు దావీదు. దేవుడు ఎంత గొప్పవాడో సమస్త జనులకు తెలియజేయాలనే ఆసక్తి దావీదుకున్న ఆసక్తి మీలో ఉందా? ఇతరులకు సువార్తను ప్రకటించాలనే భారం మీలో ఉందా? పౌలు భక్తుడు అంటాడు, అయ్యో సువార్త నేను ప్రకటించకపోని ఎడల నాకు శ్రమ అంటాడు. ప్రభు మిమ్మల్ని రక్షించి విమోచించి ఆయన తన బిడ్డలుగా మిమ్మల్ని చేసుకుంటే మరి ఆ రక్షణ సువార్తను, ఆయన చేసిన మేలులను, ఆయన నీకిచ్చిన ఘనతను మరి ఇతరులకు నువ్వు చెప్పవా? ఇతరులకు నువ్వు తెలియచేయవా? నశించిపోతున్న వారిని నువ్వు రక్షించవా? ఒక సాక్షిగా నువ్వు వాడబడవా? వారు చెప్తారే వీరు చెప్తారా నువ్వు ఆగిపోతున్నావా? నేను కూడా ప్రభు కొరకు ఒక క్రీస్తు సైనికుని వలె పనిచేయాలనే రోషము నీకు లేదా? దావీదు దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలని అన్ని జనులకు చెప్పడానికి వెళ్తుంటే మరి నీ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను మనం అన్ని జనులకు చెప్పడానికి వెళ్ళవా? కాబట్టి ఈరోజే మార్పు చెంది ప్రభు కొరకు బలమైన తీర్మానం చేసుకొని ప్రతి చోట నువ్వు దేవుని సువార్తను ప్రకటించేవాడుగా, దేవుని కొరకు సాక్షిగా వాడబడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఆ రీతిగా నేను కూడా దేవుని కొరకు పాటుపడతానని, దేవుని కొరకు బ్రతుకుతానని, నీవు కూడా బ్రతకాలని ప్రోత్సహిస్తూ ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఆమేన్. మరణాత శాలం. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరణాత శాలం. గాడ్ బ్లెస్ యూ.